భైరవ మూవీ ఒక్క ముక్కలో చెప్పాలంటే బానే అనిపించింది. కానీ ఎక్కడో తేడా కొట్టింది. తమిళ ఆడియన్స్ ఇలాంటి మూవీస్ ని యాక్సెప్ట్ చేస్తారేమో కానీ తెలుగు ఆడియన్స్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తారని నాకు అనిపించింది. యాక్టింగ్ మాత్రం బానే చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ మనోజ్ అన్న మాత్రం ఎక్స్ట్రాడినరీ గా చేశారని నాకు అనిపించింది. అండ్ నారా రోహిత్ గారు మూవీస్ చేయాలని ఆయన అనుకున్నప్పుడు కొంచెం బాడీ వెయిట్ మీద కూడా ఫోకస్ చేస్తుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే మరీ చాలా లావుగా అనిపించారు. స్లో మోషన్ సీన్స్ లో పొట్ట కనబడకుండా కవర్ చేయడానికి ట్రై చేశారు సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ గారు. కొంచెం బాడీ మీద ఫోకస్ చేస్తే బాగుండని నాకైతే అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే నాకైతే స్టోరీ అంత ఏం అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ 30 minutes అయితే ఊరికే ఇంట్రడక్షన్ సీన్ల కోసం వేస్ట్ చేశారు. ఇంట్రడక్షన్ సీన్లు అవసరం లేదనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రడక్షన్ సీన్ ప్లస్ కొంచెం ఏదో లవ్ ట్రాక్ లాగా అని పెట్టారు బెల్లంకొండ శ్రీనివాస్ గారికి. అది అవసరం లేదనిపించింది. సీదా స్టోరీలోకి తీసుకెళ్లిపోయి కాన్ఫ్లిక్ట్ లోకి తీసుకెళ్లిపోయి అక్కడ స్టార్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే నాకైతే డ్రాగ్ చేసినట్టు అనిపించింది. మధ్య మధ్యలో అనవసరమైన సీన్లు, పాటలు అయితే అసలు అనవసరం పాటలు. ఈ సినిమాకి అనవసరంగా పాటలు పెట్టారు. అవి కూడా ఏమైనా బాగున్నాయి వినాలనిపించే పాటలు ఏమైనా అనుకుంటే అది కూడా కాదు. ఈ మధ్య కాలంలో విన్న సాంగ్స్ లో ది వర్స్ట్ సాంగ్స్ అని చెప్పొచ్చు. అసలు ఆ సాంగ్స్ లేకపోతేనేమి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అండ్ మన మనోజ్ అన్న మాత్రం చింపవతలు పడేశారని అనిపించింది. మనోజ్ అన్న ఎక్స్ప్రెషన్స్ కొంచెం రిపీటెడ్ గా అనిపించినా కూడా చాలా బాగా చేశారని అనిపించింది. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది నాకైతే. ఆయన ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం బాగా చేశారు అనిపించింది యాక్టింగ్. అదితి శంకర్ గారిని పెట్టారు హీరోయిన్ గా. రోల్ చిన్నదే కానీ ఉన్నంతలో ఆమె అయితే నన్ను ఆకట్టుకోలేదని అనిపించింది. మ్యూజిక్ అండ్ సౌండ్ విషయానికి వస్తే సాంగ్స్ మాత్రం అస్సలు నాట్ అప్ టు ద మార్క్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. కొంచెం వైలెన్స్ ఉండే మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని నెగ్లెక్ట్ చేస్తే డైరెక్టర్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని డైరెక్టర్ యాక్సెప్ట్ చేస్తేనే సినిమాలోకి వచ్చింది. అది సో ప్యూర్ గా డైరెక్టర్ మిస్టేక్. ఆయన ఏం విజన్ పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు. హనుమాన్ సినిమా ఎలా తీశారు, పాటలు గానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ ఎలా ఉంది, అలా ఉండాలి. ఉన్న బడ్జెట్ లో 100% ఉన్న వాళ్ళందరి పొటెన్షియల్ ని యూజ్ చేసుకునేలాగా ఉండాలి. డైరెక్టర్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి మూవీలో. డైరెక్టర్ కనుక ఇంకొంచెం ఫోకస్డ్ గా తీసుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది నాకైతే. ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటే ఈ మూవీకి మనోజ్ అన్న అండ్ శ్రీనివాస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, సో వీళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరే ఎంటర్టైన్మెంట్ వాల్యూ. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు ఒక 10 years బ్యాక్ ఆడేటివి తెలుగులో, ఇప్పుడు లేదు. కానీ తమిళ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇలాంటి స్టోరీస్ ని, ఇలాంటి మూవీస్ ని. అక్కడ ఆడింది కదా అని చెప్పి ఇక్కడికి కూడా తీసుకొచ్చారు. మరి నేనైతే తమిళ సినిమా అయితే చూడలేదు గరుడన్, కానీ ఇలాంటి స్టోరీలు మాత్రం తమిళలో గ్యారంటీగా చూస్తారు. కానీ మన తెలుగు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించారని నాకైతే అనిపించింది. లేదా పీరియడ్ మూవీ అని చెప్పి 1980s లోనో 90s లోనో స్టార్ట్ చేస్తుంటే స్టోరీని ఇంకా బాగుండేది అనిపించింది. అప్పుడు కొంచెం మనకి ఎక్కేది. ప్రెసెంట్ టైం లైన్ లో పెట్టుకొని మీరు ఈ స్టోరీతో ఆటలాడితే మాత్రం నాకైతే నచ్చలేదు. ఈ మూవీని ఎవరైనా చూడొచ్చు అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే కొంచెం వైలెన్స్ ఉంది. ఇంకా నార్మల్ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూడొచ్చు. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.